వెల్కమ్ టు కై టీవీ మీడియా. తెలంగాణలో శీతాకాల సమావేశాలు 5 రోజుల పాటు జరగనున్నాయి. ఈ సందర్భంలోనే సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాల్లో ఎవరూ ఊహించని ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. అదే సమయంలో జరిగిన ఘటన రాజకీయంగా హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సభలోకి వచ్చిన సందర్భంలో ప్రతిపక్ష నేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి ఆయన యోగక్షేమాలను సరదాగా పలకరించే సన్నివేశం కనుల పండుగగా కనిపించింది. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా 2 సార్లు బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉన్నప్పటికీ కేసీఆర్ తన సంస్కారాన్ని చాటుకుంటూ రేవంత్ రెడ్డి రాకను గమనించి వెంటనే లేచి నిలబడి రేవంత్ నమస్కారానికి కేసీఆర్ ప్రతి నమస్కారం చేశారు. రేవంత్ రెడ్డికి స్వయంగా షేక్ హ్యాండ్ ఇచ్చి తన హుందాతనాన్ని ప్రదర్శించారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి మరొకరి హోదాన్ని గౌరవించుకుంటూ సాగిన ఈ అరుదైన కలయిక సభలో అందరి దృష్టిని ఆకర్షించింది. రేవంత్ రెడ్డి చూపిన మర్యాద, కేసీఆర్ స్పందించిన తీరుపై ప్రస్తుతం సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరూ సభాష్ అనేలా రేవంత్ ఓ మెట్టు తగ్గి కేసీఆర్ ని పలకరించడం రేవంత్ ఇమేజ్ ని మరింత పెంచిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇదే సమయంలో కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ నడుస్తుంది. వీరి తీరు బీఆర్ఎస్ ని చిక్కుల్లో పడేసినట్లుగా ఉందని స్వయంగా గులాబీ నేతలే మండిపడుతున్నారట. సభానాయకుడు సీఎం రేవంత్ రెడ్డి భేషజాలను, గొడవలను పక్కన పెట్టి గులాబీ పార్టీ అధినేత వద్దకు వచ్చి పలకరించగా రాజకీయ భీష్ముడు కేసీఆరే లేచి నిల్చొని సీఎం రేవంత్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే కేటీఆర్, కౌశిక్ రెడ్డి కనీసం లేచి నిలబడకపోవడంపై తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది కేటీఆర్ అహంకారానికి నిదర్శనమని మరోసారి బయటపడిందని రాష్ట్ర వ్యాప్తంగా జనం ఆరోపిస్తుంటే బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం దీనిని గట్టిగా సమర్థిస్తున్నారు. కేటీఆర్, కౌశిక్ రెడ్డి తీరు వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగినట్లు గ్రహించిన కేసీఆర్ వీరిద్దరికీ వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా పలకరించడంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సభలోని ప్రతి సభ్యుడిని తాము గౌరవిస్తామని, అందులో భాగంగానే కేసీఆర్ ను కలిసి పలకరించారని స్పష్టం చేశారు. కేసీఆర్ ను తానేదో ఈ రోజే కొత్తగా కలవలేదని, గతంలో ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు వెళ్లి పరామర్శించారని రేవంత్ గుర్తు చేశారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికి కేసీఆర్ అసెంబ్లీ నుండి వెళ్లిపోవడంపై స్పందించారు. కేసీఆర్ సభ నుంచి అంత త్వరగా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఆయన్నే అడగాలని రేవంత్ రెడ్డి తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తామిద్దరం వ్యక్తిగతంగా మాట్లాడుకున్న విషయాలను బయట అందరికీ ఎలా చెబుతామని సరదాగా వ్యాఖ్యానించారు. శాసనసభ వేదికగా ఇద్దరు అగ్రనేతలు కరచాలనం చేసుకుంటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం సభలోని వారితో పాటు రాష్ట్ర ప్రజలను ఆకట్టుకుంది. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా సభా సంప్రదాయాలను పాటిస్తూ ఒకరినొకరు గౌరవించుకోవడం మంచి పరిణామమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.